ఈరోజు మన గెస్ట్ వచ్చేసి చాలా మంది కాంట్రవర్సీ భాష అని కూడా అంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను అదే మాట అన్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ చాలా వరకు ఆయన అందరూ మీకు తెలిసే ఉంటారు. ఈజ్ శేఖర్ భాష, ఈజ్ అన్ ఆర్జే అండ్ వెరీ గుడ్ కామెంటర్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో. ఈజ్ రైట్ నో కమెంటింగ్ ఆన్ దిస్ ప్రో కబడ్డీ ఆల్సో. సో శేఖర్ భాష గారితో ఈరోజు మాట్లాడదాం కాస్త. వెల్కమ్ అండి సార్. ఐ నీడ్ టు ఆస్క్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి, బికాస్ యూ హ్యావ్ నో టైమ్. సో ప్రెసెంట్లీ ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ లో ఈ రీతు చౌదరి గారు టాపిక్ ఉంది కదా, జబర్దస్త్ ఫేమ్ అనుకుంటాను. దీని గురించి మీరే మాట్లాడతారు? నాకు యాక్చువల్లీ పెద్ద ఐడియా లేదు, 2-3 రోజులుగా అందరూ అడుగుతున్నారు. అంటే ఇది సారీ, అంటే ఇది ఎందుకు అడిగానంటే అండి, మీరు చాలా మంది ఈ సెలబ్రిటీస్ లో అంటే ఉంటారు కదా, నేను అంటే చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం నేను చెప్పగలను. నేను అంత డీప్గా స్టడీ చేయలేదు కానీ ప్లీజ్, ఆవిడ తెలుసో తెలియకో ఇరుక్కున్నారు. ఓకే, అది కొంత అమాయకత్వం వల్ల ఇరుక్కున్నారు అనిపించింది. ఓకే, ఆవిడ ఈ ఆస్తి కాదు, తీసుకుపోతే తీసుకుపోండి, ఈ 4 కోట్లు 700 కోట్లు అన్నారు, తర్వాత 4 కోట్లకి వచ్చింది. సో నాది కాదు, కావాలంటే తీసుకోండి, నాకు దానికి సంబంధం లేదు అని చెప్పని అంటున్నారు. సో ఇన్ దట్ కేస్ ఆవిడ నాది కాదన్నప్పుడు ఇంకా ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్లో ₹1 కోటి వేస్తాను అనుకోండి, కాకపోతే ఇక్కడ ఇప్పుడు సంతకం పెట్టింది, అది ఆవిడకి ప్రాబ్లం అయింది. బట్ ఇప్పుడు షీఈ్ ఆల్మోస్ట్ 25-26 అనుకుంటున్నాను. షీ హాస్ అ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఆల్, ఎందుకంటే బయట మార్కెట్లో ఉంది కాబట్టి. బట్ అంత ఈజీగా సంతకం వల్ల పడుతుంది? లేదు, ఇప్పుడు లాభం లేకుండానే సంతకం పడుతుంది. అదే, అందుకే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఇప్పుడు మన ఫ్రెండ్ మనం అనుకుంటాం మంచోడు ఇది అని అనుకుంటాం, కానీ వాడు సరే కొన్నిసార్లు చెడ్డ అని తెలిసినా కూడా మనకేదో అడ్వాంటేజ్ అవుతుందిలే ఫోన్లే, మనం పెట్టి సినిమాలు తీస్తాడు, మనకేదో ఇది చేస్తాడు కొంత లాభపడతాం అనే ఒక ఇది ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ రేపట్లో విలువల కన్నా డబ్బే ఎక్కువ నడిపిస్తుంది. 100% నడుస్తుంది. సో మేబీ అలా అని డబ్బు నడిపిస్తుంది, ప్రతి ఒక్కరు దొంగతనాలు చేయడు, దోపిడీలు చేయడు, ఏదో వాడుకున్న దాంట్లో ఏదో చేయగలడో ఆ స్కోప్లో చేసుకుంటుంటాడు, కొంచెం లిమిట్స్ పుష్ చేసుకుంటుంటారు. అలా మేబీ ఆయన అటువంటి వాడని తెలిసినప్పుడు వెంటనే షీ షుడ్ హ్యావ్ బ్యాక్డ్ ఆఫ్. ఇలాంటి రోజు వస్తుందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అంటే సార్ ఇక్కడ చాలా మందికి ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, మార్కెట్లో అందరికీ తెలిసిపోతుంది, ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ జబర్దస్త్ లో చేస్తూ ఉండే ఫొటోస్ పెడుతుంది, చాలా మంది చేస్తారు కదా. అంత ఈజీగా ఎవరు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోరు కదా. ఆ టాపిక్ పెళ్ళి అయింది అతనికి యాక్చువల్లీ? అది పర్సనల్ అండి, నాకంతా నాట్ లైక్ దట్ అండి. మేమన్నంటే బీయింగ్ అన్ ఇండస్ట్రీ, షీ ఆల్సో ఫ్రమ్ దిస్. అసలు నాకు ఆ విషయంలో పెద్ద ఐడియా లేదు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆవిడకి పెళ్ళి అయిందా లేకపోతే ఇంకోటి అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే, మనం ఎప్పుడు డిస్కస్ చేయాలి, ఒకవేళ అంటే ఇంకోటి ఎవడన్నా వచ్చి నన్ను ప్రేమించి మోసం చేసింది, వాడిని పెళ్లి చేసుకుంది అని చెప్పి అట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు ఆవిడకి పెళ్ళి అయిందా లేదనేది టాపిక్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. అంటే ఇన్ఫాక్ట్ ఇక్కడ సంతకం పెట్టింది అంత ఈజీగా ఎవరు గుడ్డిగా నమ్మి సంతకం పెట్టరు కదా సార్. దట్స్ నమ్ముతారండి అట్లా. ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద ఉంటుంది, నువ్వు అమ్మకానికి చేసుకోండి అని చెప్పి. ఏదో బృందావనం సినిమాలో వాడు వేషం వేసుకుని వచ్చి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని కోట్ల రూపాయల ఆస్తి పంపకాలు చేస్తుంటారు కదా. ఉంటారు పెద్ద వాళ్ళే, బూడిలు కొట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో కొంత అమాయకత్వము, కొంత అత్యాశ, ఇవి రెండు. అంటే చాలా మంది కూడా అమ్మాయి అంత అంటే సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడు కూడా, సెలబ్రిటీ అంటే ఏదో పెద్ద ఇది కాదు, నార్మల్ ఉన్నప్పుడు కూడా కొంచెం అమ్మాయి ఏదో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, తన ఫ్రెండ్స్ కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు. ఆ విధంగా ఎక్కడికైనా ఇలా జరిగిందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. నేనైతే అనవసరంగా అంటే తెలిసి తెలియక చేసింది, లేకపోతే తెలిసే చేసింది, చెడ్డవాళ్ళతో స్నేహాలు ఇటువంటి వాటికి దారితీస్తాయి అనేది ఇక్కడ చిన్న నీతి. ఓకే, ఫైన్ అండి. సార్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇంకోటి ఏంటంటే, గరికపాటి నరసింహారావు గారు. ఆయన చాలా వరకు మీకు తెలుసు ఆధ్యాత్మికంగా బాగా చెప్తా ఉంటారు, ప్రవచనాలను చెప్తా ఉంటారు. ఈయన మీద ఒక మహిళ వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, దీని మీద మనం ఏం మాట్లాడవచ్చు, మీరేమంటారు? ఆవిడ వీడియో చూసారా? నేను చూశాను. నాట్ మచ్ అండి, అంటే ఎక్కువ చూడలేదు. ఆవిడ మహిళా దినోత్సవం రోజున సదర్ కామేశ్వరి గారు ఒక పోస్ట్ పెట్టారు. దాంట్లో ఆవిడ మహిళలందరికీ శుభాకాంక్షలు అని చెప్పి, మహిళలందరికీ ఆవిడ ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే, మగాడు అనేవాడు చెట్టు లాంటి వాడు, మహిళ ఆ నీడలో తలదాచుకుంటుంది. ఒకవేళ చెట్టు ఎండిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది పాపం, ఇంకో చెట్టు చూసుకుంటుంది. ఇదేం మెసేజ్ రా? అంటే చెట్టు ఎండిపోతుంటే, ఇన్నాళ్ళు నీకు నీడనిచ్చిన చెట్టు ఎండిపోతుంటే నువ్వు దాన్ని నీళ్లు పోసి సంరక్షించుకోవాలి, అంతే తప్ప చెట్టు ఎండిపోతే ఇంకో చెట్టు చూసుకుంటా, అది ఎండిపోతే ఇంకో చెట్టును చూసుకుంటా, ఇదే అసలు చెట్టు ఎందుకు ఎండిపోతుంది? నువ్వు నీళ్ళు పోయకపోతే ఎండిపోతుంది. వానల మీద ఆధారపడి బతకాలి, నేనేం చేయను, వానల మీద బతకాల్సిన చెట్టు నాకు నీడిచ్చి తీరాలి, నీడ ఇవ్వకపోతే ఆకులు ఎండిపోయి నీకు బట్టలు వచ్చేసిన అంటే. మగాడు చెట్టు లాంటి వాడు అంటే బేసికలీ చెట్టు కలకలాడుతున్నంత కాలం, నీ దగ్గర డబ్బులు సంపద తొలుతూగుతూ నీకు నిండా చక్కగా గ్లామరు జుట్టు అంతా ఉన్నంత కాలం నువ్వు చెట్టులాగా. నీకు ఎప్పుడైతే జుట్టు ఊడిపోతుందో, నీకు ఎప్పుడైతే ఆస్తి ఇవంతా పోతుందో, అప్పుడు నువ్వు ఎండిపోయినట్టు, అంతే కదా. సో నువ్వు ఎండిపోతే పడిచేస్తారు. ఇదే మహిళలకు నువ్వు ఇచ్చే సందేశం. ఆవిడ మాట్లాడింది వర్షాకాలంలోనే, నేను చెప్తాను. ఆవిడేమంటుంది,
మగాడు చెట్టు ఆకులు బాగా పచ్చ ఉన్నంత వరకు మగాడు అంటుంది, ఎండిపోతే అంటుంది. మీరేమంటున్నారు చెట్టుకు నీళ్ళు పోయినా మీరు అంటున్నారు. మరి కొన్ని వర్షాకాలంలో మాత్రమే వర్షం వస్తే అప్పుడు మాత్రమే కాపాడుతుంది ఆవిడ అతన్ని. అదే కదా నేను అనేది, నువ్వు చెట్టుకు నీళ్లు పోసుకునే సంవత్సరం అంటే నీ బాధ్యత కూడా కొంత ఉంది. మగాడు మాత్రమే నన్ను చూసుకోవాలి, ఎండిపోతే నేను పోతా అంటే కాదు, తప్పు. ఇది చాలా తప్పుడు మెసేజ్ నువ్వు ప్రపంచానికి ఇచ్చావు. చాలా తప్పుడు మెసేజ్, చాలా తేలిగ్గా చెప్పేసింది. అని చెప్పడమే కాదు ఆచరణలో పెట్టింది. ఎలా అంటే ఇదే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఓకే, మగాడు చెట్టు లాంటి వాడు, ఎండిపోతే ఇంకో చెట్టును చూసుకోవాలి. చేస్తాను. ఓకే, వీడికి ఫస్ట్ సాంప్రదాయబద్ధంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. గరికపాటి వెంకటేశ్వరరావు గారితో. ఆయన తమ్ముడే ఈయన అని చెప్తున్నారు, నరసింహారావు, గరికపాటి నరసింహారావు. సో మనం అందరం ఇప్పుడు గరికపాటి అని పిలుచుకుంటాం. గరికపాటి అంటాం. అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి ఆయన మొదటి భర్త, ఈవిడికి ఈ కామేశ్వర గారి మొదటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వెంకటేశ్వరరావు గారు, ఆయన ఈవిడే కలిసి అదే ఒక స్కూల్లో పనిచేస్తుండేవాళ్ళు, టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయనకి వేరే చోట ఎక్కడైనా మంచి ఉద్యోగం కావాలని చూస్తున్నప్పుడు గరికపాటి గారు ఏదో రెఫరెన్స్ ఇచ్చారో మొత్తానికి ఫైనల్గా ఆయనకి వైజాగ్లో ఉద్యోగం వస్తే ఈయన వైజాగ్ వెళ్ళిపోతున్నప్పుడు మరి ఈవిని కూడా తీసుకెళ్లాలా, లేదు ఆయన కూడా వెళ్ళిపోతే ఇక్కడ స్కూల్ కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఈవిని ఉండి ఇక్కడ స్కూల్ చూసుకోమని చెప్పి వెళ్ళారట. సో ఆయన వెళ్ళి సంవత్సరం లేకపోతే 6 నెలలో ఎంతో డిస్టెన్స్ పెరిగింది. ఈ లోపల ఈయనతో గరికపాటి గారితో ప్రేమ మచ్చి గురించి ఆయనతో మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది. దానికి ఆవిడ ఎన్ని రకాల రీజన్లు అయినా చెప్పొచ్చు, నన్ను ఎత్తుకొచ్చాడు ఇంకోటో. బట్ ఇక్కడ ఏంటి, చెట్టు నీడనివ్వాలి. ఆ చెట్టు వైజాగ్ వెళ్ళిపోతే మరి ఆవిడ లెక్క ప్రకారం చెట్టు లేదు, నీడ లేకపోతే ఇంకో చెట్టుని ఎత్తుక్కోవాలి. అవును, అదే చేశారా? ఇప్పుడు మహిళల్లో సార్, ఇప్పుడు ఈవిడ ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ చెట్టు వాడిపోతే ఇంకో చెట్టుకి వెళ్ళిపోతాయి. సో ఈవిడ మహిళల్లో ఈ విధంగా మాట్లాడితే దాని పట్ల ఎవరన్నా వేరే మాట్లాడారా దీని గురించి ఏమన్నా, ఇలా ఎందుకు మాట్లాడింది ఆవిడ అనేది నేను అడుగుతున్నా కదా, అందుకనే అడుగుతున్నాను. ఇది తప్పు కాదా, ఇలాంటిది రాంగ్ స్టేట్మెంట్ కదా, అదొకటి. ఇంకొకటి, సరే ఈవిడ దానికి చెప్పే స్టేట్మెంట్ కూడా, నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చాడు, నన్ను ఎత్తుకొచ్చి అంటే ఈయన రావణాసుడితో పోలుస్తుంది అనమాట. ఈవిడ సీతాదేవి, రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చి చెరబట్టినట్టు ఈవిడని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని బలవంతంగా ఇద్దరు పిల్లలు అన్నారు. ఏంటి ఇది మాట్లాడటం? ఇంకో పక్క ఏమో చెప్తుంది, నేను ప్రేమ కోరుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి, కలిసి కప్పు కాఫీ తాగాలని, ఇంకో ఏదో స్కూటర్లో తీసుకెళ్లాలని, నేను స్కూటర్ డ్రైవింగ్ రాదు, బయటికి వెళ్ళి మందులు తెచ్చిమంటే తెచ్చివ్వడు, నేను తిప్పడానికి షాపింగ్లకి ఇట్లాంటివి ఏం లేవు నాకు. సో కాబట్టి నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు, సో చెట్టు నీడనివ్వట్లేదు, నేను ఇంకో చెట్టుని చూసుకుంటాను. ఓకే, అంటే మొదటి చెట్టు అయిపోయింది, రెండో చెట్టు కూడా సరిగ్గా నీడనివ్వలేదు కాబట్టి నేను ఇంకో చెట్టును చూసుకుంటాను. ఆవిడ ఉద్దేశం ఏంటంటారు? మెయిన్లీ గరికపాటి డబ్బు. విచిత్రం ఏంటంటే ఆవిడ మన ట్రిపుల్ ఎంఏ అండి, అంటే సంస్కృతం మీద తెలుగు మీద ఇంత పట్టుండి వేదాంగాలు లేకపోతే మన పురాణాలు వీటన్నిటి కూడా ఏదో విశ్లేషణ చేస్తుంటారు. దాంట్లో ఆవిడ చెప్పిన విశ్లేషణ ఏంటంటే అండి, రాముడు లక్ష్మణుడు సీత వనవాసంలో ఉన్నప్పుడు బంగారు లేడిని తీసుకురమ్మని సీత కోరితే రాముడు వెళ్ళాడట. ఆ టైంలో లక్ష్మణుడు కనుక రావణాసుడు కాకుండా లక్ష్మణుడు సీతను తీసుకెళ్ళిపోతే ఎంత దారుణంగా ఉంటది. అదే జరిగింది నా లైఫ్ లో. ఓకే, మీరు ఊహించుకోండి, లక్ష్మణుడు చేస్తే అది అన్నకి చేసిన ద్రోహం. అన్నకి చేసిన ద్రోహం గురించి మాట్లాడు, నువ్వు మొగుడికి చేసిన ద్రోహం ఏంటి కదా. అంటే ఇంకొకటి ఏంటంటే అసలు ఆ కంపారిజనే చాలా చండాలంగా ఉంది. ఇప్పుడు ఆవిడ కంపేర్ చేయాల్సింది వీళ్ళతో కాదు, ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన కూడా ముట్టుకునేవాళ్ళ, గడ్డి పోస్తా సమానం రా నువ్వు నాకు అని చెప్పి టచ్ కూడా చేయనివ్వాలి. మరి మీరేం చేశారు? నిజంగా రావణాసురుడు లాంటి వాడు చెడబట్టాడు అని చెప్పి అనుకుంటే ఆయనతో సంసారం చేసి ఇద్దరు పిల్లల్ని కంటారా? తప్పు కదా. మరి నువ్వు సీతాదేవితో కంపేర్ చేసుకున్నంత గొప్పదానివా? అదొకటి. నిజంగా నువ్వు కంపేర్ చేసుకోవాలనుకుంటే ఎవరితో కంపేర్ చేసుకోవచ్చు చెప్పనా? అంటే అన్న కాకపోతే తమ్ముడు, ఒక చెట్టు కాకపోతే ఇంకో చెట్టు, ఒక చెట్టు కాకపోతే నేడకపోతే ఇంకో చెట్టు, ఇట్లా అనుకునే మెంటాలిటీ. అంటే నాకు అదే రామాయణంలో ఇంకో ఎగ్జాంపుల్ కనబడుతుంది. శూర్పణఖ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఫస్ట్ రాముడి దగ్గరికి వెళ్తుంది, చాలా అందంగాను నన్ను పెళ్లి చేసుకోమంటది. నాకు కుదరదమ్మా అని చెప్తే వెంటనే తమ్ముడి దగ్గరికి వెళ్తుంది, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. లక్ష్మణుడు ముక్కు కోసి పంపిస్తాడు. సో అన్న కాకపోతే తమ్ముడు అని వెళ్ళింది శూర్పణఖ, సీత కాదు. సీతాదేవితో పొరపాటును కూడా కంపేర్ చేసుకోవచ్చు. సీతాదేవి అమ్మవారు పూజించేవాడు. ఇలా ఒక చెట్టు కాకపోతే ఇంకో చెట్టు, ఇంకో చెట్టు కాకపోతే ఇంకో చెట్టు, ఎక్కడ నీడ దొరికితే అక్కడ పోతాం. తప్పు. ఈ రోజు వరకు మరి గరికపాటి గారు దాని మీద స్పందించామని మాట్లాడారా? ఏదో ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు, అందులో ఆయన మేము ఖండిస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా పరువు తీసే పనులు చేయబాకండి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కొడుకే, ఈవిడ కన్న కొడుకు ఈవిడ మీద కేసు పెట్టాడు. అండ్ ఈవిడ కన్నవాళ్ళు ఇవాళ దాకా ఆవిడని పుట్టింట్లోకి రానివ్వట్లేదు. ఎందుకంటే ఇంత పరువు తక్కువ పని చేసామని చెప్పి. ఈవిడొచ్చి ఒక శ్లోకం చదివేసి ఎత్ర నార్యంతు పూజ్యస్తే తత్ర దేవత రమంతే
ఎక్కడైతే స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు ఎందుకుంటారు. బాగుంది, మంచిదే. కానీ స్త్రీని మనం గౌరవించాలన్నప్పుడు ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకునే రకంగా బిహేవ్ చేయాలి కదా. ఇప్పుడు సీతమ్మ వారిని మనం గౌరవిస్తాం, శూర్పణఖ గౌరవిస్తాం, లంకిని తాటకి వీళ్ళు కూడా స్త్రీలే. పూజలు చేస్తారా? చేయరు కదా. స్త్రీ అయినంత మాత్రం నీకు గౌరవం రాదు. నీకు భారత నారి యొక్క ఆ కట్టుబాట్లు, సంస్కారం, వీటికి నువ్వు కట్టుబడి గౌరవంగా ఉన్నప్పుడు నీ గౌరవం పెరుగుతుంది. మేము మమ్మల్ని గౌరవిస్తాం. నేను స్త్రీని కాబట్టి గౌరవించండి, స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే పరాశక్తి కాబట్టి నన్ను గౌరవించండి కాదు. నువ్వు గౌరవం సంపాదించుకోవాలి. నాకు ఇవ్వండి అని నువ్వు డిమాండ్ చేయకూడదు. గౌరవం అనేది నీ పద్ధతులు బట్టి. ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన ఆవిడ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగిన ఉడుకు రక్తంలో ఆవిడ పొరపాటున ఏదో చేసుంటారు. ఆవిడ ఇంకో కామెంట్ కూడా ఏంటంటే అండి, చాలా మంది ఒకప్పుడు ఈయన ఒకలా ఉండే ఇప్పుడు ఇలా మారి ఇలా చేస్తాడంటే దీనిపైన ఏమని మాట్లాడతాం. ఒకప్పుడు గరికపాటి ఇలా లేడు, ఏదో లవర్ బాయ్ లా ఉన్నాడు, ఏదేదో మాట్లాడింది ఆవిడ. సో ఎప్పుడు ఈయన స్పష్టంగా వాటి మీద ఇప్పుడు ఈయన మీద తప్పు చేస్తే ఈయన మీద తప్పు నిరూపం అయితే ఈయన ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు కదా. ఈయన స్టేట్మెంట్ మాత్రమే సరిపోదు కదా. కాదు, ఇప్పుడు నాకు తెలిసిన అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మనకు తెలిసింది కూడా కానీ అంటే వాళ్ళ ఆయన విశాఖపట్నం పోయారు. ఈయన కలిసి పనిచేస్తున్న టైంలో ఈవిడ చెప్పేది ఏంటంటే నిన్ను అవధానిని చేస్తాను, నీకు బాగా చదివిస్తాను, ఇలాంటివి ఏవో చెప్పాట. అవి చెప్తే ఆశపడి ఏం చేసుకుందంట. అంటే ఏదో ఒక రకంగా కొంతమంది డబ్బులు ఆశ చూపించచ్చు, కొంతమంది చదువు ఆశ చూపించచ్చు. ఏదో రకమైన ఆశ చూపిస్తే నువ్వు వెళ్ళిపోతావు వేరే వాళ్ళతోటి. తప్పు కదా. పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు, పిల్లలు లేరు, పెళ్ళయింది. ఆయన ఏదో పని మీద అక్కడికి వెళ్తే వేరే వాడు వచ్చి నేను చదివిస్తాను, నేను నచ్చేస్తానంటే ఆ మొగుడు కనపడ్డా. నేను అది ఎదుకోడు నా కర్మ అండి, నా మాయ అండి. నీ తప్పుడు పని చేసావు, దానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకపోగా నువ్వు అది నా కర్మ అండి వాడు చేశాడండి. వాడు చేయడం ఏంటి? నీకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు, నిన్నేమైనా బలవంతంగా ఎత్తుకుపోయాడు? నువ్వేనా ఒక పిల్లవా చిన్న పిల్లవా ఎత్తుకెళ్ళిపోవడానికి? భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. చదివిస్తానంటే మొగుడు వదిలేస్తావా? ఇంకోటి ఏదో చెప్తే ఈయన వదిలేస్తావా? తప్పు కదా. తప్పు. ఆ విషయం ఆవిడకి తెలియాలి. అది నేను కొంత ఏడుపులుగా ఏడుస్తూ ఏదో కొంత సానుభూతి మాటలు మాట్లాడుకుంటే అది గరికపాటి గారు ప్రతి దాని మీద స్పందిస్తారు, ప్రతి దాని మీద కామెంట్ చేస్తారు, ప్రతి దాని. ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లో ఇలాంటిది ఒకటి జరుగుతుంది. ఆయన ప్రజల్లోకి ఎప్పుడు మమేకమై ఉంటారు, ప్రజల్లోకి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా. సో రేపు పొద్దున ఈయన బయటకు వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ రైజ్ అవుతాయి ఆయన మీదకి. ఇలాంటి క్వశ్చన్లు ఎవరో అడుగుతారు. బట్ ఆయన ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీనికి క్లారిటీ చేయట్లేదు? చేయాలి ఖచ్చితంగా చేస్తారు. కొంత ఇప్పుడైతే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది, ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. నాకు కూడా ఆయన ఏ సిచ్యువేషన్ లో చేశాడు అనేది తెలిస్తే మనం ఏదైనా జడ్జ్ చేయగలం. కానీ ఇప్పుడు బయట ఓవరాల్ గా చూస్తున్నప్పుడు ఆవిడ చేసింది తప్పు, ఆయన చేసింది రైట్ అని నేనైతే చెప్పలేను. లెట్ మీ కంప్లీట్ సార్. అంటే సారీ ఫర్ ఇంటరప్ట్. మీరేమన్నా అంటే ఏ సిచ్యువేషన్ లో జరిగిందో అనే మాట మీరు మాట్లాడితే ఇతనికి ఆ సిచ్యువేషన్ తెలిసే ఉంటుంది, రైట్? ఇప్పుడు ఆవిడ ఎవరో మాట్లాడితే ఇతను ఆవిడ తెలియకుండా అయితే ఆవిడ మాట్లాడదు, రైట్? సో ఈయన నార్మల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మన ఆన్లైన్లో సర్కిల్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్ దీనికి ఆయన బయటకు వచ్చి ఇస్తేనే, ఇప్పుడు అదైన తర్వాత ఇంతవరకు ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు. కరెక్ట్. సో ఇది జరగాలి, ఇది ఖచ్చితంగా జరగాలి. నేనేమంటానంటే ఒకవేళ కనుక రెండు రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయన రైట్ అయ్యి ఆవిడని పెళ్లి చేసుకోవడం అంటే బేసికలీ ఆయన కంప్లీట్ గా ఈవిడ వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి. సో ఈవిడ నిజంగానే నీడలేని చెట్టు నీడ లేకుండా అయిపోయినప్పుడు లేదమ్మా నేను నీకు ఉన్నానని చెప్పి ఆ టైంలో ఆవిడని చేరదీసి ఆవిడని ఆదరించి సరే ఆవిడకి ఒక మంచి జీవితం పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్, అది కొంతవరకు జస్టిఫైబుల్. లేదు ఆయన లేని టైంలో చూసి ఈవిడికి ఏదో ఆశ పెట్టి ఇలా చేశాడు అని చెప్పి ఈవిడ చెప్తున్నది ఏదైతే ఉందో అది కనుక అయితే ఇద్దరిది తప్పు. ఈవిడ ఆశపడి మొగుడిని మోసం చేయడం ఎంత తప్పు, అన్నగారి భార్యని చేయడం కూడా తప్పే. ఇప్పుడు చాలా ఒకవేళ తప్పు అయినప్పటికీ ఈవిడ చేసినా ఆయన చేసినా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వాళ్ళు ఏదో చిన్నవాళ్ళ టైంలో ఏదో చేసిన తప్పు చేస్తుంటారు. తప్పు చేసిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు ఎవరి బతులు వాళ్ళు బతుకుతున్నప్పుడు ఇప్పుడు వచ్చి దాంట్లో చిచ్చు పెట్టడం, ఇప్పుడు వాళ్ళ పరువు తీసేట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పాలని నాకు ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అప్పట్లో పండితుడు కాదు, అప్పుడు వేదాంతి కాదు. ఆయన ఇవన్నీ ఏం దాన్ని ఏమంటారు ప్రవచనాలు అప్పుడు ఏం చెప్పింది చెప్పలేదు. చిన్నవాడు అప్పట్లో 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఆ టైంలో ఆయన ఈవిడికన్నా చిన్నవాడు యాక్చువల్గా. మనుషులు మారుతారు. ఆయన తర్వాత ఏదో ఒక రోజున బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు, లేకపోతే సద్గురికి అక్కడ అదేది మైసూర్లో చాముండి హిల్స్ దగ్గర ఆయనకి ఏదో జ్ఞానోదయం అని చెప్తారు కదా, అలా మేబీ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ మనిషి మారారు, ఆయన అందరికీ సేవలు చేస్తున్నారు, అందరికీ ఆధ్యాత్మిక బోధిస్తున్నారు. అదే సార్, ఎండ్ ఆఫ్ ది డే మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి, ఈయన మీద స్టేట్మెంట్ చేస్తే తప్పు అని మనం అంటున్నాం. ఆయన ఇంతవరకు స్పందించలేదు, బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడతారు దానికోసం వెయిట్ చేద్దాం. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ టాపిక్ హియర్. సార్ ఇంకోటి, శేఖర్ భాషకి సర్కిల్ చాలా ఉంది. వై శేఖర్ భాష ఫ్రమ్ స్టార్టింగ్
నాకు తెలిసి కూడా రీసెంట్గా జరిగిన ఒక 6 months 1 year బ్యాక్ రాజ్ తరుణ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గరికపాటి వరకు వై హీ సో మచ్ ఇంట్రెస్టెడ్ అంటే ఎందుకు ప్రతిసారి మీడియా ముందు వచ్చి మిమ్మల్ని పిలిచి మాట్లాడతారు? అలా ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టాపిక్స్ అడుగుతారు, అవును అడిగినప్పుడు చెప్తాం కొన్ని అలా కాదు సార్. పర్టికులర్లీ నేను చూసిన కొన్ని వీడియోస్ కానివ్వండి, ప్రతి దాంట్లో వై శేఖర్ భాష ఇస్ ఇన్వాల్వింగ్. అలా మీరు ఒక సెర్చ్ చేశారనుకోండి, మీకు అవే పాపప్ అవుతుంటాయి సార్. వస్తూ ఉంటాయి పాపప్లో వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాట్స్ నాట్ మై పాయింట్ సార్. మీకు సర్కిల్ మీకు సర్కిల్ బాగుంది. పర్టికులర్లీ రాజ్ తరుణ్ కేసులో మీరు స్టూడియోకి వెళ్ళారు, ఆ లావణి ఏదో మీ మీదకి చెప్పు తీసుకుని ఇచ్చింది, ఇవన్నీ ఇదే జరుగుతాయంటే పర్టికులర్లీ ఏ ఇన్సిడెంట్ అయినా శేఖర్ భాష వచ్చి మాట్లాడరా? ఏ ఇన్సిడెంట్ అయినా మాట్లాడు. అదే అండి, మళ్ళీ నేను ఒక 100 ఇష్యూల గురించి మాట్లాడినా నేను డైల్యూట్ చేసుకోవడానికి కూడా అనుకోవట్లేదు. ఎస్పెషల్లీ మగాళ్ళ మీద ఒక ఆడవాళ్ళు సానుభూతి కోణంలోనో లేకపోతే చట్టాలని మిస్యూజ్ చేసి వాళ్ళని హింసించాలనుకునే కోణంలో ఇబ్బంది పెడుతున్న టైంలో ఇటువంటి వాళ్ళకి అండగా ఉండడం, చట్టాలని మార్చుకోవాలనే ఒక చైతన్యం జనాల్లోకి అండ్ అలాగే సిస్టంలో తీసుకురావడం కోసమే నేను ఎక్కువ మాట్లాడుతాను. ఇంకా మిగతా బిగ్ బాస్లో ఎట్టో వెళ్ళొచ్చాను కాబట్టి వాటి గురించి మాట్లాడతాను కానీ, బట్ అదర్వైజ్ ఓన్లీ దీస్ టాపిక్స్ లైక్ వేర్ ఒక లేడీ కారణంగా ఒక మగవాడు ఇబ్బంది పడుతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అతుల్ సుభాష్ కావచ్చు, బేకరీ ఓనర్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, వరుస పెట్టివన్నీ. సో వీటి గురించి నేను ఒక చిన్న పోరాటం, ఒక ఉద్యమమే చేస్తున్నాను నేను. అది ఎందుకు? ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్? ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నాతోనే మీరే చట్టాలు ఉన్నాయంటున్నారు, శిక్షించబడతారు అంటున్నారు, మీరు ఎందుకు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. చట్టాలు మగాళ్ళకి అగెనిస్ట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు సెక్షన్ 493 అనేది ఒకటి ఉంది. అదేంటంటే మీరు ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకో, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనుకొని ఇద్దరు కూడా ఆమె మిమ్మల్ని చేసుకుందాం అనుకో, మీరు కొన్నాళ్ళు కాపురం కూడా చేశారు అనుకుందాం, లివిన్ అనుకుందాం. సడన్ గా ఒక రోజున మీరు అమ్మాయిని వదిలేసి లేదు నాకు నీ మీద మోజు తీరిపోయింది, వేరే అమ్మాయిని చేసుకుంటా అని అన్నారు అనుకోండి. ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది. కేసు పెడితే 493 ప్రకారం మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేసి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇదే రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు 493. బట్ ఇది వినండి, పూర్తిగా వినండి. ఇది కనుక రివర్స్ లో జరిగితే, ఇప్పుడు అమ్మాయి కనుక వదిలేసి, అమ్మాయి నాకు ఎంతకన్నా బెటర్ సంబంధం వచ్చింది, నాకు అమెరికా సంబంధం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు చేసుకోమన్నారు అని చెప్పి నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పింది అనుకోండి, నువ్వు అదే 493 కింద వెళ్ళి కేసు పెట్టడానికి లేదు. అవును, అది ఓన్లీ ఫర్ అమ్మాయిలట. మగాడు చచ్చిపోయినా పర్లేదు, మగాడు హార్ట్ బ్రేక్ అయినా పర్లేదు, మగాడు సూసైడ్ చేసుకున్న పర్లేదు, మగాడు ఒక కుక్క. ఇది చట్టం దృష్టిలో ఉంది, ఇది మార్చాలి. దీనికోసం నేను ఢిల్లీ దాకా పోరాటం చేద్దాం అనే దీంతో మొదలైంది ఇక్కడ. ఈ వివక్షకు అగెనెస్ట్ గా పోరాడుతున్నాం. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు నేనే ఉన్నానంటే ఒక అమ్మాయితో మన సంబంధం ఉంది, లేదా రాజ్ తరుణ్కి లావణ్యతో ఇద్దరు ఉన్నారు. రాజ్ తరుణ్కి ఎన్ని తెలియదా? తెలియదు, ఎవ్వరికి తెలియదు, మీకే తెలియదు. ఇవాళ నేను చెప్పాను కాదు సార్, ఇది మీ టాపిక్ ఓకే, ఈ 493 ఎన్ని ఓకే, లెట్స్ కీప్ అ సైడ్. నేనేమంటున్నా అంటే, నేను మగవాళ్ళ గురించి తప్పు మాట్లాడతా, బీయింగ్ మెయిన్ ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ వన్ థింగ్. తెలిసి కూడా మగవాళ్ళు తప్పు చేస్తున్నారు అనే కామెంట్ ఆడవాళ్ళ వైపు నుంచి వినిపించుకుంటూ వస్తుంది. దీని పట్ల మనం ఏమన్నా తప్పులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు లైఫ్లో, కానీ ఆ తప్పు వల్ల నేను తీసుకెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేస్తానంటే, నేను తీసుకెళ్ళి 10 ఏళ్ళు జైల్లో పడేస్తానంటే తప్పు కదా. తప్పులు చేస్తాం, సరిదిద్దుకుంటాం, ముందుకెళ్తాం లైఫ్లో. ఇప్పుడు వాళ్ళు చేస్తే తప్పులేండి, పోన్లేండి, వెళ్ళండి, మన అమ్మాయి ఏదో తప్పు చేసింది, 4 తిట్టి పంపించేసేయండి. వీడైతే తీసుకెళ్ళి 10 ఏళ్ళు జైలు వేస్తావా? తప్పు కదా. అది తప్పు వేరు, నేరం వేరు. అవును సార్, దీని గురించి మీ పోరాటం అక్కడ దాకా వెళ్ళాలని నేను చాలా బాగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు నార్త్ ఇండియా వల్ల సౌత్ ఇండియా అమ్మాయిలంతా హీరోయిన్స్ అంతా ఇది అవుతుందండి. దీని మీద ఎందుకు మీరు అలా మాట్లాడారు? అది నార్త్ ఇండియానే కాదు, ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ లో కన్నడ వాళ్ళ దాడి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అది కూడా మీరు మాట్లాడారు. ఎస్, నేనే కాదు, చాలా మంది. ఐ పర్టికులర్లీ ఫోకస్ దిస్ శేఖర్ భాష. విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతెందుకు, మన తెలంగాణ ఉద్యమం కూడా మన నీరు మన జాబ్స్ కోసం మొదలైంది. సో ఇది ఓన్లీ అక్కడితోనే ఆగిపోకుండా ఇప్పుడు సరే సపరేట్ అయిపోయి మన ఉద్యోగాలు మనకున్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది మన తెలుగు అమ్మాయిలు వెళ్ళి ట్రై చేసుకుంటున్న టైంలో మన ప్రొడ్యూసర్లుగా ఇవి కావచ్చు, వాళ్ళ సోచ్ ఎర్ర తోలు కావాలనుకోవడం. మీరు మాట్లాడారు కదా, అంటే బాంబే వాళ్ళు మాత్రమే వీళ్ళు అడిగిందంత చేస్తారా అంటే అలా అని కాదు. సరే, కామెంట్ ఏంటంటే వాళ్ళైతే అన్నిటికి ఒప్పుకుంటారు, వీళ్ళైతే ఒప్పుకుంటారు, వీళ్ళు వాళ్ళని అడగడం ఎందుకు? తప్పు కదా. ఇప్పుడు కాస్టింగ్ కోసం ఒకటి ఉందండి, దాంట్లో ఏం మాట్లాడతారు, చాలా మంది డైరెక్టర్స్ లైక్ సోకాల్ డైరెక్టర్స్ చాలా ఏం చేస్తారంటే ఇది ఇలా చేయి ఇలా చేయంటారు. తప్పు కదా, అది కూడా ఖచ్చితంగా తప్పే. దాంట్లో చెప్పు తీసుకోవటాల్సిన తప్పది. బట్ అదొకటే కాదు, వాళ్ళు అడగడమే కాదు, అడగకముందని సార్ మీకు నేను ఏం కావాలి చేసేస్తా అని చెప్పి వీళ్ళే ఎక్స్ట్రా టాలెంట్లు చూపించేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాంట్లో ఇదేం లేదు.
ఆ కాస్టింగ్ కోచ్ అనే ఉంది లేదు, కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది లేకపోతే. బట్ విషయం ఏంటంటే మన వాళ్ళ కలర్ మీకు నచ్చట్లేదా, ఏం నచ్చట్లేదు, మన వాళ్ళని పక్కన పెట్టి ఓవర్లుక్ చేసి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు డైలాగ్ అర్థం కాక ఎక్స్ప్రెషన్ జస్ట్ సాంగ్స్కి మాత్రమే పరిమితం అయిపోయి 4 డాన్సులు చేసుకుని 4 గ్లామర్ షోలు చేసేసుకొని స్కిన్ షో చేసుకుని వెళ్తున్నారు తప్ప మన వాళ్ళు ఏం తక్కువ చేశారు. మన వాళ్ళు ఎక్కడో తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళి బతుకుతున్నారు. ఇంకొకటి సరే అది కూడా నేను క్షమించేస్తాను, చేసుకోండి, మీ క్యారెక్టర్కి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, చేసుకోండి. కానీ ఆవిడ ఇక్కడికి వచ్చి పొట్టకొట్టు కోసం బతుకుతున్నప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ పొట్ట కొట్టడం ఒక పక్క పెడితే వాళ్ళ కొంపలు కూలుస్తున్నారు అనేది నా పాయింట్. అంటే నీకు తెలియదా జానీ మాస్టర్కి పెళ్ళైందని, నీకు తెలియదా ఆయనకి పిల్లలు ఉన్నారు, తెలిసి కూడా నీ కెరీర్ నీ పొట్ట నింపుకోవడం కోసం ఆయన కొంప కూలుస్తుంది. ఆయనది తప్పే, ఆయనది నీతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఉంది తప్పే, ఆయనకి పెళ్ళి అయింది సరే, ఆయన మతం ఆయనకి సపోర్ట్ చేయొచ్చు ఇంకో పెళ్లి చేసుకోవడానికి. బట్ నీ మతం అయితే సపోర్ట్ చేయదు కదా పెళ్ళైన మగాన్ని పెళ్లి చేసుకోవడానికి. సో నువ్వెందుకు తెలిసి కూడా చేస్తున్నావు? ఈ ఒక జానీ మాస్టరే కాదు, హర్ష సాయి విషయంలో ఆయనకన్నా 10 ఏళ్ళు ఎంత పెద్ద ఆవిడే, నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు, ఈవిడ వర్మ ఈవిడ శర్మ వచ్చి ఇక్కడ. సో నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి పట్టుకుడు కోసం ఏదో చేసుకుంటున్నారు, చేసుకుని బతకండి. ఇక్కడ ఉండే వాళ్ళ ఫ్యామిలీలు కూల్చడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్యాయంగా. లిటరల్లీ జస్ట్ చట్టాలు ఉన్నాయి కదా లేడీస్ కి, ఈ లేడీస్ కోసం స్పెషలైజ్ చేసిన చట్టాలు మన లేడీస్కి ఉపయోగపడట్లా. ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ పాపం న్యాయం కోసం తిరుగుతోంది కోర్టుల చుట్టూ బెయిల్ చుట్టూ, ఆవిడకి జరిగేది న్యాయం ఏం లేదు, ఈవిడ కొంప కూలుతోంది. వీళ్ళు వచ్చి ఇప్పుడు చక్కగా ఆఫర్లు నాకు శర్మనంద్ ఆఫర్ ఇస్తారు, లేకపోతే అల్లు అర్జున్ ఆఫర్ ఇస్తారు, ఇంకొకళ్ళు ఆఫర్ ఇస్తారు, నువ్వు నీ పాటి నీ కెరీర్ చేసుకుంటూ పోతున్నా, ఇక్కడ ఒక కొంపలు కూలుస్తున్నావు. మీరు అన్నట్టే కదా సార్, ఆ టాపిక్ మర్చిపోవడానికి అక్కడ ఎందుకు ఇంకొక ప్రసాద్ బెహ్రా ఆయన మీద కూడా కేసు పెట్టింది, ఒక నార్త్ ఇండియన్. మన వాళ్ళు ఇక్కడ మన లేడీస్ అంటే ఆయన భార్యకి ఏ హక్కులు ఉన్నాయి, ఇక్కడ చట్టాలు ఏం చేస్తున్నాయి, మన తెలుగు అమ్మాయిలకి మన తెలంగాణ అమ్మాయిలకి మన స్టేట్ ఏ రకమైన రక్షణ కల్పిస్తుంది, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఏ రక్షణ ఉంది, అలాగే ప్రసాద్ బెహ్రా వాళ్ళ బిజినెస్ ఒకవేళ తప్పనిపిస్తే వెళ్ళి అడిగితే అట్లీస్ట్ అడిగితే వీళ్ళ కోసం ఒక చట్టం ఏమన్నా ఉందా మన లేడీస్ కోసం అనేది పాయింట్. వీళ్ళు చాలా బోల్డ్ గా ఉంటారు, వస్తారు చేస్తారు, సో ఏదో టాలెంట్ తో ఇంప్రెస్ చేస్తారు, లేకపోతే భయపెట్టైనా సరే చేస్తారు, ఇట్లా కేసులు పెడతాం. రీతు వర్మ కూడా ఉంది, మంచి తెలుగు అమ్మాయి, ఇంకొక హీరోయిన్ ఎవరో ఇద్దరు మంచి బాగానే ఉన్నారు కదా, దే ఆర్ ఆల్సో లీడింగ్ సమ్ పీపుల్. విక్రమ్ తో కూడా చేసింది రీతు వర్మ, తమిళ్లో ఎంత పెద్ద స్టార్ తో చేసింది. పర్సంటేజ్ తక్కువ కదా, ఎంతమంది తెలుగు వాళ్ళు పావుసేరు పాలలో పాలని చాలా తక్కువ. ఓకే, అందరి విషయాల్లో శేఖర్ భాష ఎందుకు తల దూరుస్తాడు అదేంటున్నా, ఇప్పుడు అందరి విషయాల్లో దొరకట్లేదు. ఇప్పుడు ఈ రీతు వర్మ చౌదరి, సారీ చౌదరి కూడా, రీతు చౌదరి, ఆవిడ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఆవిడ సబ్జెక్టే మంది కాదు, ఆవిడ స్కామ్లు చేసిందా లేకపోతే చేయలేదా అనేది నాకు, నేను దానికోసం పోరాటాలు జరపను, మీరు అడిగారు కాబట్టి ఏదో చెప్పాను తప్ప నాకు తెలిసిన చిన్న మిడిమిడి జ్ఞానంతో. ఆ పోరాటం నేను ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది ఓన్లీ మెన్స్ కి అగెన్స్ట్ గా, మెన్స్ అగెన్స్ట్ గా కూడా అమాయకమైన మగవాళ్ళని, అమాయకులు అయినా కాకపోయినా చట్టాలను యూజ్ చేసుకొని వీళ్ళది తప్పు ఉంటుంది బట్ వాళ్ళది తప్పన్నట్టుగా చూపించి. ఎందుకంటే ప్రసాద్ బెహ్రా కూడా అంటే వీడియోస్ చూస్తూ ఉంటాం, నేను ఒకసారి ఏదో మాట్లాడాను, ఎందుకంటే మీరు మీ మీదే ఇలా డీగ్రేడ్ చేసుకొని పంచులు వేసుకుంటూ ఉంటారు, ప్రతి దాంట్లో కూడా అలాగే ఉంటుంది. సరే కామెడీ పండొచ్చు కానీ అలా చేసుకొని చేస్తారండి అంటే దాని గురించి కూడా అదే మాట్లాడారు. అంటే నాకు తెలిసి తప్పు చేసిన వాళ్ళు మాకు తెలియదు, ఇట్స్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సరే ఓకే ఫైన్, ఓకే థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు 100 TV.